మండు టెండని కూడా లెక్క చేయకుండా జగన్ అభిమానులు అయితే జగన్ కోసం స్వాగతం పలకడానికి కానివ్వని ఆయన మీద ఉన్న అభిమానం తెలియజేస్తూ ఈరోజు రోడ్డు మొత్తం కూడా జగన్ అభిమానులు ఈరోజు వైసీపీ గెలాలంటూ కూడా నినాదాలు చేస్తూ ఈరోజు జై జగన్ అంటూ ఆర్తనాదాలు చూసామను. అదే చూడొచ్చు జగన్ గారు గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర అయితే మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడే సేద తీరుతున్నారు. బయట మా నాయకుడు ఒక్కసారైనా మాకు కనిపించడా, ఒక్కసారైనా ఆయనకి విశేష చెప్దామంటూ కూడా చాలామంది కార్యకర్తలు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. బ్రదర్ ఎందుకు వచ్చారు ఇంత ఎండలో? ఎంత 43 డిగ్రీలు ఉంది, ఎందుకు వచ్చారు ఇంత ఎండలో మీరు? చూడడానికి అండి, మా జగనన్న చూడడానికి. ఎందుకు అంత అభిమానం ఏంటి? అంతే ప్రేమ అన్న. మా పిల్లలకి ఇప్పుడు బాగా చదువుకుంటున్నారంటే, మా మధ్యతరగతి కుటుంబాలు బాగా చదివిస్తున్నారంటే అది జగనన్న పుణ్యం అన్న. మా పిల్లల్ని మేము చదివించలేమనే బాధ అన్న. ఇప్పుడు జగనన్న వచ్చాడు, చదివిస్తారని మాకు నమ్మకం అన్న. నేను చచ్చినా పర్లేదు, మా పిల్లల్ని మా జగనన్న చూసుకుంటాడని నమ్మకం అన్న మాకు. నిజమన్న, నిజం, ప్రామిస్. అసలు నేను చదివించుకోలేనేమో అని టెన్షన్ అన్న నాకు ఇప్పుడు ఆ టెన్షన్ ఏమి లేదన్న. జగన్ ఉన్నాడు, చదివిస్తారనే నమ్మకం అన్న నాకు. ఎందుకు జగన్ గారు అంటే అంత అభిమానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారా అన్న? ఇంత దీనిగా స్కూళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారు, రోడ్లు ఇవన్నీ చేశారు, ఇంకా మీకు నమ్మకం లేదన్న? హాస్పిటల్ అయినా, స్కూల్ అయినా, రోడ్లు అయినా. ఇంతకుముందు మీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఓన్లీ ఇది ఒకటే పెట్టేవారన్న. ఇప్పుడు అలాగే లేదు. పిల్లలకి ఉదయాన్నే చెక్కీలు, అంబలి, పౌష్టికాహారం, మంచి ఆహారం ఇస్తున్నారన్న. లేడీస్ ప్రాబ్లంలో కూడా ఇది అవ్వకుండా వాళ్ళకి చెక్కీలు, అంబలు అది ఇస్తున్నారన్న. ఇంకేం చెప్పాలన్న, మా ఇంట్లో కూడా అలా పెట్టమన్న పిల్లలకి ఫుడ్. అంత మంచి ఫుడ్ అందిస్తున్నారన్న. అంతకన్నా మనకేం కావాలన్న? విశాఖపట్నం తెలుగుదేశం కంచుకోట అన్నారు. గతంలో 4 స్థానాలు కూడా ప్రధానంగా టీడీపీ గెలుచుకుంది. ఈసారి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అంత లేదన్న. ఓన్లీ ఆనందబాబు గారే, సమస్య లేదన్న. ఆనందబాబు గారు, జగనే. అంతకు మించి ఇంకేటి లేదు. ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ? ఆనందబాబు గారు వచ్చేస్తారు, సమస్య లేదన్న. గణబాబుకి లేదన్న. తట్టబుర్ర తీసుకుని పడుకోవడమే. గణబాబు గారు పడుకోవడమే. చెప్పండి, మీరు ఆయన అంటే అభిమానం అంటున్నారు. మీరు ఈ వయసు ఎంత వయసు ఉంటుంది మీకు? 65 సంవత్సరాలు. ఎండలో మీకు అవసరమా? అవసరమే సార్. ఆయన మా పాలిక దేవుడు. ఎవరు? జగన్ గారా? జగన్ బాబు అంటే మా అందరికి అభిమానం. జగన్ బాబు అంటే అభిమానం. జగన్ గారు ఇచ్చిన పథకాలేంటి, సంక్షేమ పథకాలేంటి, ప్రతి ఒక్కరికి చూశారండి. పేదల పాలికి పెన్నిది జగన్ గారు. ఆయన అంటే మాకు చాలా ప్రాణం. ఎండ కాదు, దేనికైనా మేము ఉంటాం. చంద్రబాబు 14 సంవత్సరాలు చేసిన ఆయన మీద అభిమానం లేదు? ఏమీ లేదు సార్. ఆయన ఏమీ చూడలేదు సార్. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు. నా పాప అయితే ఎంఎస్సి, ఎంఈడి, బిఈడి చేసింది. విశాఖ జిల్లా కోర్టులో పాస్ అయింది, అయినా ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ ఆఫీసులో పాస్ అయింది, అయినా ఇవ్వలేదు. జంబ్లింగ్ చేశారు. సచివాలయంలో అనుకోకుండా నెల తిరగకుండా జాబ్ అయింది మా పాపకి. మరి అభిమానం కాదు సార్, రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు. అవును సంపాదించుకుంటున్నారు సార్. మరి అంతే కదా. ఏంటంటే జగన్ గారు మాట అన్నారంటే మాట కరెక్ట్గా ఉంటారు, అంతే నిలబడిపోతారు. అంతేగాని తేడాలు చేయడం కానీ, తేడా మాట్లాడడం కానీ జగన్ గారికి ఉండదు. అందుకే ఆయన మాట మీద నమ్ముతారు సార్ జగన్ గారికి. జగన్ గారు అంటే పేదల పాలి పెన్నిది, సామాన్యులందరూ కూడా అభిమానం చూపిస్తారు ఆయనకి, గ్యారంటీగా. ఆయన మాట తిరగరు. గతంలో 4 స్థానాలు తెలుగుదేశం గెలుచుకుంది 2019. ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి జగన్ గారే గ్యారంటీ. జగన్ గారికి తిరిగిలేదు సార్. జగన్ గారికి ప్రజలందరూ కూడా, మహిళా డోక్రా పథకాలు ఏంటి అన్నీ కూడా జగన్ గారికి సపోర్ట్ చేస్తారు. జగన్ గారు అంటే అందరికీ ప్రామే, గ్యారంటీ. ఏంటి బ్రదర్, మీ పేరు? ఏం పేరు? ప్రేమన్న. ఏం చేస్తుంటావు? నేను స్టూడెంట్. అయినా జగన్ గారి కోసం వచ్చావా ఎండలో? ఎందుకమ్మా? ఆయన అంటే అభిమానం అన్న. అభిమానం. ఏం చేశారని మీకు అంత అభిమానం పెంచుకోవడానికి? నేను 2012 నుండి వైసీపీలోనే తిరుగుతున్నాను. నాకు ఆయన అంటే ఇష్టం, అంతే. కావాలంటే చూసుకోండి. ఆయన అంటే ప్రేమ. వైఎస్ జగన్ బ్లడ్లోనే. టీడీపీ వాళ్ళు అంటారు కదా, మా బ్లడ్కి వస్తే ఎల్లో బ్లడ్ వస్తుందని. మా బ్లడ్కి వస్తే జగన్ అన్న అని అంటది. జగన్ అంటది. మా అభిమానం అంతే. ఆయన చేసే ప్రతి అభిమానం పెంచుకోవడం ప్రధాన కారణం ఏంటి? ఒక్క విషయం అన్న, 2014లో చూశారు. ఆయన పోరాడి 1 సీట్ నుండి 4 సీట్లకు వచ్చాయి. 4 సీట్ల నుండి 64 సీట్లకు వచ్చాయి. ఈరోజు 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మా టార్గెట్ 175. ఎందుకు? మేము చేసిన మంచి చూసి మాకు ఓటేయమంటున్నారు. మేము 3 రకాలుగా పొత్తుల్లో వచ్చేసి మాకు ఓటేయమని అడగడం లేదు. మేము స్టాండర్డ్గా నించున్నాం. 175 స్థానాల్లో 175 మంది క్యాండిడేట్లు పెట్టాం. మీకు పెట్టే దమ్ము లేదు. దమ్ము పెట్టి అప్పుడు మీరు మాట్లాడండి. ఆయన మీద దాడులు చేసి, రకరకాలుగా ఇవి చేసి, ఇబ్బందులు పెట్టి
మేము గెలిచేస్తున్నాం, మేము చేసేస్తున్నాం. నేను ఈరోజు చెప్తున్నాను, ఇదే కాన్స్టిట్యున్సీలో నేను ఉంటున్నాను. విశాఖపట్నం నియోజకవర్గంలో 2 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. ఎటువంటి అభివృద్ధి లేదు. గణబాబు అనే వ్యక్తి 18 నెలల్లో ఆడారు. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి 265 కోట్లు విలువ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నీకు ఆ సత్తా లేదు. జనాల నుండి వచ్చే ₹1,00,000 నీ జీతం, అది జనాలు నీకు ఎన్నుకుంటేనే నీకు జీతం వస్తుంది. ఆ జీతం ఖర్చు పెట్టైనా నువ్వు అభివృద్ధి చేయొచ్చు. ఇంట్లో కూర్చొని ఉండి నేను ఎమ్మెల్యేని నేనేం చేయలేను, పదవి రాజీనామా చేయొచ్చు కదా. నీకు ఆ జనాల నుండి వచ్చే జీతం నీకు కావాలి. నువ్వు మాత్రం జనాలకు సేవ చేయు. కరోనా టైంలోనేమో ఇంటి గేట్లకేమో తాళాలు వేసుకొని ఎవరు రాకండి అని చెప్పే వ్యక్తి ఈ గణబాబు. ఈసారి ఈ గణబాబుకి ఇంట్లో కూర్చొని పెడతారు జనాలు. అందరికీ తెలుగు మీరిపోయారు. ఆడారు ఆనంద్ గారు 30,000 మెజారిటీతో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ విజయదండ ముగుతుంది. ఆయన సొంత డబ్బులు కూడా ప్రధానంగా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారంట. చాలా మట్టుగా అంటే జనరల్గా నేను చెప్తా చూడండి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మన ఇప్పుడు సంక్షేమ పథకాల్లోని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఒక 3 ఫ్లోర్లు ఇల్లు ఉందని చెప్పేసి వాళ్ళు పేదవాళ్ళు అవ్వచ్చు, కొడుకుల పేరు మీద రకరకాలుగా. వాళ్ళు చూస్తే తల్లిదండ్రులు వదిలేసి ఉన్న పేరెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫంక్షన్లు కట్ అయిపోయి మన గవర్నమెంట్లో లేదు అనకూడదు. అలాంటి వాళ్ళని నాకు తెలిసి నెలకి 20 లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో ఆయన ఇస్తున్నారు. అలాంటి వ్యక్తిని జనాలు ఓన్ చేసుకున్నారు. 18 నెలల్లో ఓన్ చేసుకున్నారంటే గొప్ప విషయం. గెలుస్తారైనా డెఫినెట్గా 30,000 మెజార్టీతో గెలుస్తారని. ఎలా ఉండబోతుందండి పశ్చిమ ప్రధానంగా అంత ఫోకస్? ఎందుకంటే 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏమీ చేయలేదు. ఆయన సొంత డబ్బులు ఆనంద్ గారు ఖర్చు పెట్టుకొస్తున్నారు, ఆయన గెలుస్తారంటూ పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. నిజమండి అది? నిజమేనండి. ఆయన కరోనా టైంలో అయితే అసలు మనిషే కనిపించలేదు సార్. గేటుకి తాళం వేసుకొని ఎవరు లోపలికి రాకూడదని చెప్పేసి కనీసం వీధిలోకి వచ్చి ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగితే కనీసం ఊర్లోకి వచ్చి ఎవరిని పరామర్శించలేదండి. భయం, మరి భయపడ్డారు కాబట్టి రాలేదు సార్. మరి మిగతా జనాల పరిస్థితి ఎలాగుంది ఏంటంటే హాస్పిటల్కి కూడా కనీసం వచ్చి పలకరించలేదండి. ఇప్పటికీ కూడా నష్టపోయాను, కనీసం దాని గురించి కూడా ఊర్లోకి వచ్చి మాట్లాడలేదు సార్. ఓకే, అలాంటి వ్యక్తిని మరి మీరు ఎందుకు గెలిపించుకున్నారండి? మేము గెలిపించుకోలేదు సార్. ఫస్ట్ నుంచి మేము వైసీపీ పార్టీ అనండి. మేము జగన్ గారు అభిమానం. మేము అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన తీసుకొచ్చిన పాలన కానివ్వండి నచ్చి మేము పార్టీలో కొనసాగుతాం. ఈసారి పశ్చిమలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారు సార్. ఒక అవకాశం ఆనంద్ గారికి ఇద్దామని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారండి. ఉందండి, అవకాశం ఉందా? అవకాశం ఉంది సార్. ఆయన చేస్తున్న మంచి పని. ఇప్పుడు ఎవరికి పెన్షన్ లేదంటే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారండి. సొంత నిధులతో తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆయన అలాంటి వ్యక్తిని వదులుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఆనంద్ గారు కంపల్సరీ గెలుస్తారు సార్. బ్రదర్, ఏం పేరు? నా పేరు మౌలి అన్న. ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఫోటోగ్రాఫర్. ఎందుకమ్మా ఈ మండు టెండలో కాలికి బాగాలేదు, కాలికి ఈయన చూడండి ఒకసారి మా కెమెరామెన్ చూపిస్తాడు చూడండి. కట్టుకుని వచ్చాడు. ఎందుకమ్మా ఇంత ఎండ టెండలో కట్టుకుని అంత రావాల్సిన అవసరం ఏముంది? హార్ట్ మీద ఏముందన్న? హార్ట్ మీద ఏముంది? జగన్ ఉన్నారు. అది జగన్ కోసమా? అంటే అభిమానం ఉండొచ్చు మరి అంత. ఏం చెప్తామన్నా, అంటే అభిమానం ఉండొచ్చు కానీ మరి అంత అభిమానం ఉండొచ్చు అంటారా? అదే మా అభిమానం ఎలాగో ఉంటుంది. అది మాటలో వర్ణించలేమన్నా. నో వర్డ్స్ టు టాక్ అబౌట్ జగన్. ఎందుకు అంత ఇష్టమైన అంటే మీకు? అంటే ఫస్ట్ నుంచి నా ఫస్ట్ ఓటు అతనికి వేసాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి. ఎలా ఉంది మీ సార్ పశ్చిమ? మీరు కూడా? మేము పశ్చిమ. ఎలా ఉండబోతుంది? 2 సార్లు గెలిచారు ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే గణబాబు. ఆయన గెలుస్తాడా లేకపోతే మొదటిసారి పోటీ చేయబోతున్న ఆనంద్ గారు గెలుస్తారంటే? చూస్తారుగా ఈసారి ఖాళీ ఆడించే ఆట. జై ఆనంద్ అన్న. ఆనంద్ గారు ఎందుకు గెలుస్తారు ఆయన? అతను చేసిన సొంత నిధులతో సంక్షేమం చాలా మందికి అందించారు. పేదవాళ్ళకి పెన్షన్ రూపంలో ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశారు. ఓన్లీ ఒక పశ్చిమలోనే ఇలా జరిగి ఉంటుందని నేను అనుకుంటాను. సొంత నిధులతో ఓన్లీ అతను ఆడారు ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అతని సొంత నిధులతో పేదలకి చేశారు. గెలుస్తారు ఈసారి ఆయన? పక్కాగా గెలుస్తారా? పక్కా. ఎంపీ స్థానం కూడా ప్రధానంగా మంచి పోటీ అంటున్నారు, భరత్ వర్సెస్ ఝాన్సీ. అది ఎలా ఉండబోతుంది? భరత్ వర్సెస్ ఝాన్సీ అంటే ఆవిడ ఆల్రెడీ 2 సార్లు విజయనగరం నుంచి ఎంపీగా చేశారు. పక్కాగా గెలుస్తారు. మేము గెలిపించుకుంటాం. మేమే గెలిపించుకుంటాం. విశాఖలో జగన్కి మహిళలు నీరాజనం పడతా ఉన్నారు.
మన్నుడి ఎండలో కూడా ఈరోజు జగనన్నని చూడాలి, జగనన్నకి విశాఖపట్నం అంటే ఎంత ప్రేమ ఉందో, జగనన్న మాకు అంతే అభిమానం అంటూ ఇక్కడ మహిళలు చెప్తున్నారు. అమ్మ ఏంటో ఎందుకమ్మా ఇంత ఎండలో 3 గంటలకు మీరు రావాల్సిన అవసరం ఏముంది? అయితే మా పిల్లలు బాగా స్కూలు బాగా చెప్పడం, మళ్ళీ వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం అవి తెప్పించారండి జగన్ గారే. అందుకనే మేము ఇప్పుడు ఓటు అతనికి వేసి మళ్ళీ అతన్నే గెలిపించాలనుకుంటున్నాం. అవునా? ఎందుకు జగన్ గారు అంటే అంత అభిమానం? మాకు అంటే మేము పేదవాళ్ళం అండి. మాకంటూ ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేము. మాకంటూ మా పిల్లలకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి దానివల్ల మా పిల్లలకి ఉపయోగపడినట్టు చేశారు జగన్. అందుకని మళ్ళీ మేము అతన్నే గెలిపించాలని కోరుకుంటున్నాం. అవునా? అమ్మా మీరు ఎందుకమ్మా, ఎంత ఉంటుంది మీ వయసు, ఎంత ఉంటుంది? 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల్లో ఎందుకు ఈ ఎండలో వచ్చారు మీరు? జగనన్న కోసం వచ్చాము. జగనన్న కోసం. ఎందుకు జగన్ అంటే అంత ఇష్టం? అంతే, అన్ని ఇల్లులు అన్నీ ఇచ్చారు కదా, పిల్లల స్కూలు అన్నీ ఇచ్చారు. వేస్తారా? ఓటేస్తారు ఈసారి? మేము ఎప్పుడు జగనానికే వేస్తామండి ఓటు. ఎప్పుడు జగనానికే. మీరు అడగకపోతే మేము జగనానికే వేస్తాం. జగనన్నకే. చెప్పమ్మా ఏంటో చెప్తారా? ఏంటమ్మా ఎందుకు వచ్చారు ఇప్పుడు? జగన్ అంటే అభిమానంతో వచ్చామండి. అవునా? ఎక్కడ ఉంటారు మీరు? ఇక రజక్ కాలనీ. అజయ్ కాలనీ. అంటే ఏది మన మీ ఎమ్మెల్యే ఎవరు? ఆడారు ఆనంద్ కుమార్. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కాదు, గెలిచిన ఎమ్మెల్యే ఎవరు? గన్నబాబు అండి. ఏమైనా చేశాడు గణబాబు మీకు? ఏం చేయలేదండి. అదే ఏం చేయలేదు. గెలిచినప్పుడు ఇప్పుడు వచ్చి రాలేదు మా ఏరియాకి. ఈసారి ఎవరు గెలుస్తారు మీ పశ్చిమంలో? అడారు ఆనంద్ కుమార్. అడారి ఆనంద్ కుమారా? ఆయన సొంత డబ్బులతో మీకు బాగా చేశారు, నిజమేనా? చేశారండి, రోడ్లు వేసారు, అన్నీ వేసారు. అవునా? పెన్షన్ కార్డు సొంత డబ్బులు ఇస్తారంట మీకు? పింఛన ముసలోళ్ళకి ఇచ్చారండి. ఇచ్చారా? మరి జగన్ గెలుస్తారమ్మా? మరి గెలుస్తారండి. గెలుస్తారు. ఎందుకు గెలుస్తారమ్మా? అదే పిల్లలకి అమ్మఒడి 18 సంవత్సరాలు ఇవన్నీ ఇచ్చారు కదండి. ఆడవాళ్ళు అంటే ఎక్కువ మంది చంద్రబాబు ఓటేస్తారంటారు, మీరేంటి జగన్ అంటున్నారు? మేము ఫస్ట్ నుంచి జగనేనండి. ఫస్ట్ నుంచి జగనేనా? మీ పేరు ఏం పేరమ్మా? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే రజక్ కాలనీ అండి, గోపాలపట్నం. అందరూ రజక్ కాలనీ రండి. రండి. ఎందుకమ్మా జగన్ ఈ ఇంత ఎండలో రావాల్సిన అవసరం ఏముంది? జగన్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చామండి. అవునా? ఎందుకు జగన్ గారు అంటే అంత ఇష్టం? అంటే పరిపాలన చక్కగా పరిపాలించారనేసి, పారదర్శకంగా, అంటే గవర్నమెంట్ అంటే ప్రజల వద్ద పాలన అనేసి, అతను గవర్నమెంట్ అంటే ఇలా ఉండాలనేసి చేసి చూపించారు. అవునా? ఓకే. అంటే చంద్రబాబు ఎంతగానో ఎక్కువ చేస్తారంటున్నారు వస్తే? అంటే మాకు ఈ పరిపాలన నచ్చిందండి. మరి ఇంతకన్నా అంటే జగన్ గారు కూడా చేస్తారు బాగా. ఇంకా బాగా చేస్తారు. మళ్ళీ గెలుస్తారండి. జగన్ గెలుస్తారా? గెలుస్తారు. మళ్ళీ జగనే గెలుస్తారు. జగనే గెలుస్తారు. జై జగన్.